గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మడకశిర అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మండలాల వ్యాప్తంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుండి ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు రావడంతో మడకశిర పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి, అగ్లి మండల కేంద్రంలో అంబేద్కర్, ఎన్టీఆర్, మహర్షి, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి అగ్లి మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరై గుండుమల గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత, రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి హాజరై గుండుమల కస్తూరిబాయి బాలికల పాఠశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, ఇనుగులూరు ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి ప్లాంట్ను ప్రారంభించి, కసాపురం గ్రామంలో రోడ్లను పరిశీలించి, మధుడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, మడకశిర పట్టణం సర్వోదయ జూనియర్ కళాశాలను సందర్శించి, మడకశిర పట్టణ కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని కూడా సందర్శించడం జరిగింది. जोहार बिआर अंबेडकर, जोहार बिआर अंबेडकर. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఏబిసిడి వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు సాధిస్తాం ఏబిసిడి సామాజిక న్యాయాన్ని సాధిస్తాం సామాజిక న్యాయం సాధిస్తాం. టెట్రా ప్యాకెట్స్ అన్న, టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక వస్తాయి చీప్ లిక్కర్. మాజీ డీసీ ఎంఎస్ రాజు, ఎం అంటే మడకశిర, ఎస్ అంటే సింహము రాజు. మాకు దేవుడు పంపించిన వరం సార్. అంబేద్కర్ మహానుభావుల ద్వారానే సార్ మీరు వచ్చిండేది. ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ కోసము మా
సార్ మేము ఆ మహాతల్లిని కూడా పువ్వు అడిగినాం సార్. పువ్వు అడిగిన అన్నయ్యకి పదవి వస్తుంది, అందరూ బాగుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఏమవి ఇప్పుడే చేయండి, అప్పుడు ఏముంది. ఈ ఊర్లో అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కారకులైన గుండమూరి తిప్పేస్వామి గారికి, శ్రీనివాసమూర్తి అన్న గారికి, చంద్రప్ప గారికి, దాసిరెడ్డి గురుస్వామి, గణేష్, లక్ష్మీనారాయణ అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భూతప్పన్నకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత మంచి ప్రదేశంలో ప్రతిష్ఠించి మీరందరూ పండుగ వాతావరణంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఎన్నో దశాబ్దాల నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఏబిసిడి వర్గీకరణ కావాలని చాలా దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, సమ్మె కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఒక ముందు చూపున్నటువంటి నాయకుడు, విజనరీ లీడర్ మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాల క్రితమే వీళ్ళకి ఏబిసిడి వర్గీకరణ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో పెట్టి చేయడం జరిగింది. మరి దాన్ని సుప్రీంకోర్టు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసి మళ్ళీ విస్తృత ధర్మాసనం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు వారు విస్తృత ధర్మాసనం మరి ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందే, ఇది రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని చెప్పడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదేమైనా కానీ బలహీన వర్గాల వరకు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కేవలం బలం ఉన్నటువంటి వాళ్లే ముందుకు పోకుండా బలహీనలు కూడా గుర్తించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చాలా సంతోషం. దీన్ని పూర్తి స్థాయిలో మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు హర్షిస్తున్నాము. అందరికీ నమస్కారం. సామాజిక న్యాయం కోసం ఎస్సీల్లో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాషా ప్రకారం ఆ కులానికి అంత వాటా కల్పించాలనే లక్ష్యంతో 30 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయ ఉద్యమం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది. వర్గీకరణ అమలు జరిగిన కాలంలో దాదాపు 25,000 మంది మాదిగ ఉపకులాలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చెప్పి సూచనలు ఇవ్వడం, 30 సంవత్సరాల తర్వాత అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి పోరాటాన్ని న్యాయస్థానాలు గుర్తించి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారో అదే దాన్నే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం, 20 సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచన దేశం ఈరోజు ఆలోచన చేస్తుందంటే ఆయన ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం, జాతి ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలతో కూడిన పోరాటాలు చేస్తూ విజయం సాధించేంత వరకు, న్యాయం గెలిచేంత వరకు అలుపెరగని పోరాటం చేసిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు మడకశిరకు వచ్చిన రోజు మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, గతంలో చేసింది మేమే, ఇప్పుడు చేయబోయేది మేమే అని కూడా చెప్పడం జరిగింది. త్వరలో వర్గీకరణ ఫలాలు అందుకోపోతాం. ఎంపీలు, డెప్యూటీసీలు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, అధికారులు మనం మాట్లాడడం చేసేటువంటి ఒక వేదిక. దీన్ని ఏదో అధికారులు మాట్లాడడం కోసమో లేదా మన నియోజకవర్గం కోసం కాదు, మన మీద ఏ బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యత నెరవేర్చడానికి ఒక వేదిక. గతంలో అసలు ఏం చేశారో, ఎట్లా ఉపయోగించుకున్నారో నాకైతే ప్రతి మీటింగ్లో కూడా ఇదే పరిస్థితి. అధికారులు కూడా ప్రజాప్రతినిధులకి మధ్య సమన్వయం ఉండాలి, యుద్ధవాతావరణం ఉండదు. వాళ్ళే మా బానిసలుగా కృషి చేసే విధానంలో కూడా పెద్దరికం ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగులు బానిసలు కాదు, మనం రాజకీయులు కాదు. అధికారులతో ఒక్కసారి చెప్పింది మళ్ళీ అది నేను మాట్లాడేటప్పటికీ రిజల్ట్ ఉండాలి. మీకు వేరే రకమైన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ నుంచి మాకు ఏ ఫేవర్ అవసరం లేదు. మీరు పనిచేయండి. మీ శాఖ పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను మీ వెనక నిలబడతా, మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటా. మీకు ఎటువంటి ఇబ్బందులు, పొలిటికల్ ఇబ్బందులు లేదా గతంలో మాదిరి మీరు డబ్బులు తీసుకుని వచ్చేది ఉండదు. మీరు పని చేయండి, ప్రజలకు సంబంధించింది పని చేయండి. నేను వచ్చి చెప్పి దాదాపు 1 month అవుతాం. ఓకే, ఆయన చెప్పిందైనా నాకు చెప్తే నేను మళ్ళీ ఫర్దర్ ఏంటనేది ఆలోచన చేస్తాను. ఎవరు వచ్చినా పనిచేసి పంపించండి. మీ పరిధిలో లేకపోతే ఎంపీడీఓ గారా, తహసీల్దార్ గారా లేదా ఏ అధికారి దగ్గర పని ఉందో వాళ్ళకి కూర్చోబెట్టి అవగాహన చేసి పంపించండి. మీరు చేసే పనికి రెండోసారి రిపీట్ చేసుకోవాలి. మీ శాఖల పరమైన పూర్తి అవగాహన ఉండాలి. నేను గత మీటింగ్ లో కూడా చెప్పిన వ్యవసాయ శాఖ, సెక్రటరీ వీళ్ళందరూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మీ గ్రామంలో వారానికి ఒక రోజు మీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు పెట్టండి. సర్పంచులు సహకరించడం ఓకే, లేదా సెక్రటరీలో సహకారం తీసుకొని చేయండి. మీకు ఏమైనా బడ్జెట్ టెంట్ చేసుకోవడానికి దీనిలో బడ్జెట్ కావాలన్నా నేను చేయిస్తాను. వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని వ్యవసాయ శాఖ నుంచి ఉన్నాయి, సిరికల్చర్ నుంచి ఉన్నాయి, మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు లబ్ధి పొందుతారు. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తున్నారు, నష్టపోతున్నారు. సో వ్యవసాయం చేయడం వల్ల నష్టపోతారు. ప్రత్యేకమైన పంట ఇది, దీన్ని వేయడం వల్ల మీకు లాభాలు ఉంటాయి. అవగాహన కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంది. వారానికి ఒక రోజు ఖచ్చితంగా గ్రామ సభలు మీరు పెట్టాల్సిందే. మీరు పెట్టి నాకు రాష్ట్రంలో పంపించాల్సిందే. చేస్తారా? మహిళా అధికారులు కానీ ప్రభుత్వం కానీ రెస్పెక్ట్ గా పని చేసుకున్నా, పని చేయకపోతే ఏం చేయాలో చేద్దాం, దాంట్లో సమస్య లేదు. అటు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వ అధికారులు గతంలో ఏం జరిగింది, ఏం చేసినారు, ఏ మెట్టాలతో పని చేసినారో అవన్నీ మనకు అప్రస్తుతం. ప్రజెంట్ మనం పరిగెత్తాల్సిందే. మొత్తం 175 నియోజకవర్గాల్లో పాటిసేర నియోజకవర్గం నెంబర్ 1 ఉండాలని దానికి నేను మీ మీద పని ఒత్తిడి తప్ప వేరే ఒత్తిడి ఏదే ఉండదు. మీ శాఖల నుంచి ₹1 మా దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి. మీకు మా వైపు నుంచి ఏ సహకారాలు కానీ అన్ని సహకారాలు ఇస్తుంది. మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీ శాఖాపరమైనటువంటి ఏ సమస్యలైనా మీకు అండగానే నిలబడతారు. నేను వచ్చి మీరు ఏమన్నా క్లియర్ చేయిస్తా. మీరు నాకు పని చేయండి. మీ నుంచి కోరుకునేది అది ఒకటే, నిర్లక్ష్యం వద్దు, ప్రజలను అగౌరవపరచద్దండి. మీరు ఏం చేయగలరో చేద్దాం. మీ పనిలో లేదు ఏమో చెప్పండి, నేను చేయించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రజాప్రతినిధులు కూడా వస్తాయి. పార్టీలు ఎలక్షన్లు 2 నెలల ముందు వరకే. ఇప్పుడు అందరూ మీరు ప్రజాప్రతినిధులే, మేము ప్రజాప్రతినిధులే. మీరు మీ గ్రామాల అభివృద్ధికి ఇదే కావాలంటే చేయించే బాధ్యత మాది. వాటర్ సమస్య వస్తే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటాడు కాబట్టి ఇక్కడ వర్క్ చేయకూడదు, ముఖ్యమంత్రిని ప్రజలు తెచ్చుకోవాలా కాబట్టి వాటర్ సమస్య ఇట్లే ఉండాలా అనుకుంటే ప్రజాప్రతినిధుల్ని రెస్పెక్ట్ చేస్తూ పనిచేయండి. ప్రభుత్వ అధికారులు, సచివాలయాలు ఉండేవాళ్ళు వాళ్ళకైనా ఈ ఉద్దేశంతో మీరే చేయండి, నేను మీకు అనగలను. వీళ్ళ గౌరవాన్ని తగ్గించొద్దండి. వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మీరు చేయండి. చాలా నిర్లక్ష్యంగా ఉంది సార్. ఈరోజు భారతదేశంలో ఒక టీఎం అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినారు. ఎవరు? టీఎం కొండ వ్యక్తి. వాళ్ళ ఆయనేమి సర్పంచ్ కాలే, ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, లేకపోతే పెద్ద ఉద్యోగం లేదనమాట. ఒక టీఎం అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశం ప్రధానమంత్రి అయినారు. ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకున్నటువంటి వ్యక్తి, ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి 4వ తూరి ముఖ్యమంత్రి అయినారు. ఎవరండ్రా? 4th టైం. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏమి కాలేకుండా పోయినారు. చంద్రబాబు నాయుడు తండ్రి కానీ తల్లి కానీ ఒక గ్రామ పంచాయతీ మెంబర్ కూడా కాలేదన్నమాట. చిన్న గ్రామం, పక్కనే మాళేరప్పము ఇవంతా ఉన్నాయి కదా. బేగరపల్లి అయినా పెద్దదే, మళ్ళీ మాళేరప్పం, అక్కంపల్లి, అంత చిన్న గ్రామం నుంచి పుట్టినటువంటి వ్యక్తి 4వ తూరి ముఖ్యమంత్రి అయినారు. అంటే దీని అర్థమేమి?
పట్టుదల, కృషి, అంకితభావం, చిత్తశుద్ధి ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పదవి చేరుకోగలరు అనమాట. ఎవరికైతే పట్టుదల, కృషి, చిత్తశుద్ధి, అంకితభావం, క్రమశిక్షణ ఉంటుందో వారు ఏ లక్ష్యానికైనా చేరుకోవచ్చు. ఈ లక్షణాలు ఉండాలంతే. అందరూ మన రాజమాదిరికి ఎమ్మెల్యే కావాలా? అవుతారా? మీరు కూడానా? మరి చేర్చేస్తాను మళ్ళీ ఊరికి వేస్తారంటే ఎట్లా? ఏ పని ఇది ఇన్స్పిరేషన్ ఇదంతా. సినిమాలో మాత్రం ఒక సీన్ అయిపోతేనే రెండో సీన్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అంత ఈజీ ఉండదు. చదువు, ఈ సంవత్సరం, ఈ వయస్సు, ఇక్కడ మీరు నిలకడగా నిలబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో నిలబడగలరు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇది మీకు చాలా కీలకం. వయస్సు దృష్ట్యా లేదా చుట్టూ ఉన్న పరిసరాల దృష్ట్యా ఇప్పుడు మీరు చదువు వైపు కాకుండా వేరే వైపు దృష్టి పెడితే ఖచ్చితంగా సినిమా థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకోవాల్సింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మీ మీద మీరు దృష్టి పెట్టుకుంటే, మీకోసం మీరు సమయం కేటాయించుకుంటే మీరు ఉన్నత స్థితికి వస్తారు. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుసు కదా, డబ్బు లేకపోయినా ఎవరికి విలువ ఉండదు, భూమి లేకపోయినా విలువ ఉండదు. సుబ్బారావుని సుబ్బిగాడి కొడుకు అంటారు మిమ్మల్ని, అంతేనా? మీరు చదివి ఐఏఎస్ అయితే పలానా సుబ్బారావు కొడుకు ఐఏఎస్, డాక్టర్, ఐపీఎస్, ఇంజనీరు. సామాజిక గౌరవాన్ని మీ కుటుంబానికి తెచ్చేటువంటి శక్తి మీకుంది. మీ పుట్టుక, మన పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ మనం ఎలా బతకాలనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఇది చెప్తా అంటే మీరు హిమాలయాల్లోనో, ఊటీలోనో, కొడైకెనాల్లోనో మీ మనసు ఉంటుంది. అవి చూడలేదు కాబట్టి మీకేం ఉండదు, చూసింటే ఖచ్చితంగా ఉంటుంది. లెక్చరర్ పాఠం చెప్పేటప్పుడు కూడా విగ్రహాల్లాగా ఉండి నిగ్రహం లేకుండా మీ మనసు, మా అమ్మ ఈరోజు చికెన్ చేసిందా, మా ఇంటి దగ్గర ఎవరున్నారు, తోటలో ఎవరున్నారు, ఏ సీరియల్ వస్తుంది, ఏ సినిమా వస్తుంది, ఆయన ఏమో బోర్డు మీద రాసిందే, మీ ఆలోచనలే ఎట్టెక్కుతుంది. ఇంకా ఏకాగ్రత, నిగ్రహం. చెప్పేటప్పుడు వింటే చదివేకి మీకు ఈజీ అవుతుంది. చెప్పేటప్పుడు వినకపోతే మీరు ఎంతసేపు చదివినా అది వేస్ట్. అది నేర్చుకొని రాయడం వల్ల ఉపయోగం ఉండదు. అని చెప్పేటప్పుడు వింటే దాని యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఎగ్జామ్స్లో కూడా ఈజీ అవుతుంది. కొంత ఆవేశం ఉండేది, కానీ తిప్పేసామని చూసిన తర్వాత ఆయన సహనం, ఓపిక, లీడరు ఇవి ఉండాల్సిందే అని చెప్పి నన్ను నేను మార్చుకున్నా. చెప్పడానికి నేను సిగ్గుపడను. ఏ వ్యక్తి ద్వారా అయినా నేను నేర్చుకుంటే అది ఖచ్చితంగా మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఇక్కడ లేరు కదా, నేను ఆయన నుంచి అనేక నేర్చుకున్నాను. మందకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మనకు పుస్తకాల్లోంచి పాఠాలు చెప్పే గురువులు కాదు, నేను అన్న నుంచి నేర్చుకున్న నాకు గురువే. అనేక విషయాలు నేర్చుకున్నా. అందరికీ బోరు కొడుతుందా? బోరు కొడుతుంటా. మీకు అర్థం కాదు. ఫస్ట్ ఒక 10-15 రోజులు మీరు అవి చదవగా ప్రపంచం మీకు తెలుస్తుంది. సినిమా పేపరు, క్రికెట్ పేపర్ మీద పెట్టిన టైము, దాంట్లో అర్థం టైము ఒక 10 నిమిషాలు. ఆ ఆర్టికల్స్ చదవండి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న మేధావులు రాసి చదవండి. విషయ పరిజ్ఞానం మీకు మాకేం సంబంధం ఇది అని అనుకోద్దండి, అందరికీ సంబంధం. విషయ పరిజ్ఞాన సేకరణకి ఏ అవకాశం ఉంటే, పుస్తకం ఒకటే కాదు, లెక్చరర్స్ చెప్పేటప్పుడు, పేపరు, పెద్దలతో మాట్లాడేటప్పుడు, మీ చుట్టుపక్కల మీ ఇంటి చుట్టూ జరిగేటువంటి విషయాల బట్టి కూడా మీ నడవడికని మీరు తీర్చిదిద్దుకోగలరు. ఎంత ఆవేశం అంటే అసలు దేన్ని కూడా లెక్క చేయనంత ఆవేశం. ఆవేశం వల్ల చాలా అవకాశాలు కోల్పోయిన తర్వాత నాకు నేనే తెలుసుకొని ఆవేశాన్ని ఎక్కడ ఆవేశపడాలి, ఎక్కడ ఆవేశపడకూడదనే విచక్షణని నాకు నేనే తెలుసుకొని కొన్ని అవకాశాలు పొందడం జరిగింది. నేను మడకశిరకు వచ్చిన తర్వాత
నాలో ఎప్పుడో గుణం ఉంటుంది. మీకు ఆర్ నారాయణమూర్తి తెలుసా? సినిమా ఆర్ నారాయణమూర్తి ఎర్ర సైన్యం సినిమా ఇట్లాడు మీకు ఎక్కిండవులే, మీకు అంతా బన్నీలు పుష్పాలు ఉంటాయి. ఆర్ నారాయణమూర్తి ఆయనతో కూర్చుంటే ఒక గ్రంథాలయంలో కూర్చున్నట్టే, ఒక విశ్వవిద్యాలయంలో కూర్చున్నట్టే. అనర్గళమైన సబ్జెక్టు, ప్రపంచంలో ఏ విషయం మీదనైనా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఆయనతో కూర్చున్నంతసేపు నాకు పుస్తకం చదివినంత ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఉన్నాడు దామోదర్ రాజనరసింహ, ఆయన కూడా అంతే. వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు, వాళ్ళ పరిజ్ఞానం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలా సాధ్యమైంది, మనం ఎందుకు ఈ రకంగా తెలుసుకోకూడదు అని చెప్పి నేను వాళ్ళతో కూర్చున్నంతసేపు కూడా శ్రద్ధగా వినేవాడిని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతే. మీరు ప్రపంచంలో ఏ విషయం మీదైనా ఆయనకు పూర్తి అవగాహన కలిగి ఉంటుంది. చిట్టు కాగితం కూడా ఆయన చదువుతాడు. మీరు దినపత్రికలు మహా అయితే సాక్షిలో అయితే ఫ్యామిలీ, ఈనాడులో అయితే వసుంధర, మీరైతే లాస్ట్ పేజీ క్రికెట్ ఇవి చూస్తారు. అవేనా చూసేది? రవి సార్ తిరిగేపల్లి అంతా 2 లీటర్లా 5 లీటర్లు 5 లీటర్లు అంతే. ಸ್ವಲ್ಪ ಜಾಗ ಬಿಡ್ತೀರಪ್ಪ, ನಾವು ಸಾರ್ ಮಾತಾಡ್ತೀವಿ. దేశానికి అమరావతి ఎవరు చెప్తా ఉన్నది? మన ఎమ్మెల్యే ఎవరు?